అయితే మీ వాయిస్ నుండి మేము సాయిబాబా ఆ. కూడా వినాలనుకుంటున్నాం. ఓకే, షిరిడి సాయిబాబా. షిరిడి సాయిబాబా. అంటే అందులో ఏకాదశి సూత్రాలు అన్నమాట. షిరిడి సాయిబాబా దాంట్లో ఏంటంటే ప్రతిసారి ఎక్కడికి వెళ్ళినా ఏ గుడికి వెళ్ళినా ఏకాదశి సూత్రాలు తెలుస్తాయి కదా. షిరిడి ప్రవేశమే సర్వ దుఃఖ పరిహారము, ఆర్తులైననేమి నిరుపేదలైననేమి ద్వారకామై ప్రవేశమునంతనే సుఖ సంపదలు పొందగలరు. ఈ భౌతిక దేహానంతరము సైతము నేను అప్రమత్తుడను. నా భక్తులకు రక్షణము నా సమాధి నుండియే వెలువడను. సమాధి నుండియే నేను సర్వకార్యములు నిర్వహించను. సమాధి నుండియే నా మానుష శరీరం మాట్లాడు. నా యందే ఎవరి దృష్టి కలదో వారి యందే నా యొక్క కటాక్షం కలదు. నా సహాయం గాని సలహాను గాని కోరించచ్చు తత్క్షణమే యొసంగెదను. మా భక్తుల గృహములందు లేమి అను శబ్దము పడుసోబదు. ఇది అది ఆ దీనిలో మైక్ దగ్గర ఎక్కువతో చెప్తుంటాను. దాన్ని ఫ్లూట్ బాగుంటుంది. ఇంకా మీరు షిరిడి సాయి కాకుండా సత్యసాయి బాబా, సత్యసాయి బాబా ఏం చేశానంటే అక్కడ స్థలపురాణం చేశాను. స్థలపురం అంటే పుట్టుబడితలో వెళ్ళి వారం రోజులు ఉన్నాను బాబా దగ్గర కూర్చొని. తర్వాత ఆయన జీవిత చరిత్ర వ్యాఖ్యానం మొత్తం వ్యాఖ్యానం చేశాను, దర్శకత్వం వహించాను, బాబాని కలిశాను. ఆయన నన్ను ఆశీర్వదించడం జరిగింది. అంటే ఓం శ్రీ సాయిరామ్ అనే దానికి ఓం శ్రీ సాయిరామ్ అంటుంటారు జనరల్ గా కదా. దానికి ఏంటనేది నేను చెప్పాను. ఓం శ్రీ సాయిరామ్. ఓంకారములోన సాయి ఒదిగున్నాడు, శ్రీకారములోన సాయి స్థిరమైనాడు, సాకారములోన సాయి సద్గురుడైనాడు, సాకారములోన సాయి సద్గురుడైనాడు, ఏకారములోన సాయి ఇలవేల్పై నిలిచాడు. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, శ్రీ సాయిరామ్, శ్రీ సాయిరామ్. ఇది చెప్పాను. ఆయన ఇలా వచ్చి దగ్గరకు వచ్చి ఇలా చేసి బంగారు ఈ క్యాసెట్ అయితే సత్యసాయి శంఖారావు అని పెట్టాను. ఆ వీడియో చేసి చెప్పడం అందరూ వచ్చారు నా దగ్గరికి. వచ్చి ఓహో అని ఆయన చెయ్యి వేయడం వల్ల అది అలా జరిగింది. తర్వాత అరబీ ఏంటంటే ఖురాన్లో అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అర్రహమానిర్ రహీం మాలిక్ యౌమిద్దీన్ ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తഈన్ ఇహ్దినస్ సిరాతల్ ముస్తఖీమ సిరాతల్ లజీన అన్అమ్త అలైహిం గైరిల్ మగ్జూబి అలైహిం వలద్వాలీన్ ఆమీన్. అంటే దీని మీనింగ్ ఏంటంటే సకల స్తోత్రాలు సర్వలోకాలకు ప్రవీణ అల్లాహ్కి శోభిస్తాయి. ఆయన అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, ప్రళయ దిన నైనేత. దేవా, మేము నిన్నే ఆరాధిస్తున్నాం, సాయం కొరకు నిన్నే అర్థిస్తున్నాం. మాకు సన్మార్గం చూపించు, నీ మమ్మల్ని సన్మార్గం చూపించు, నీ ఆగ్రహానికి గురి కాని వారి భ్రష్టులు కాని వారి మార్గంలో నడిపించు ఆమీన్ అని చెప్పి దాని మీనింగ్ చెప్పారు. అలాగే శ్లోకాల్లో ఏ శ్లోకం వచ్చినా అరబీలో, తెలుగులో, ఇంగ్లీష్ లో చెప్పేస్తుంటాను నేను. అది అంటే ఇది పర్టికులర్ ఎందుకు చెప్పానంటే ఇది మెయిన్. మెయిన్ శ్లోకం. ఇప్పుడు శుక్లాంబరధరం ఉంటాం కూడా, శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. ఇది ఇంటర్వ్యూ పుణ్యమాని మీ వాయిస్ మాకు ఇన్నే అదృష్టం కలిగింది. మీనింగ్ చెప్పేస్తాను. చెప్పండి. శ్వేతవస్త్రధారి, సర్వవ్యాపి, చంద్రకాంతి వర్ణ శోభితుడు, 4 భుజములతో ప్రకాశించేవాడు, ప్రసన్న వదనంతో రంజిల్లువాడైన గణపతిని సర్వ విఘ్నములు ఉపశమించుటకు నేను ధ్యానించుచున్నాను. దాని మీనింగ్ అలా చెప్పుకుంటూ ప్రతి శ్లోకంలో అర్థాలు
చెప్పి ఉమ్. ఈ అరబీలో అవనివ్వండి, గురునానక్ అవనివ్వండి, ఆ. క్రిస్టియానిటీ అవనివ్వండి, శ్లోకం సారాంశం. చెప్పండి. ఉమ్. లేకపోతే మీరు స్లోగన్ చెప్పేస్తారమ్మా. ఓం భూర్భువ అర్థం కాదు కదా. సత్తత్సవితురేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. గాయత్రి మంత్రం చదువుతారా అంటే ఉమ్. ఆ చదువుతాను. రోజు 108 సార్లు చదువుతాను అంటారు. అవును, మీనింగ్ తెలియదు. గాయత్రి మీనింగ్ చెప్పేస్తాను నేను. ఉమ్. ఓం భూర్భువస్స తత్సవితురేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఆ ప్రాణ స్వరూపమైన, దుఃఖనాశకమైన, సుఖ స్వరూపమైన, శ్రేష్టమైన, తేజస్సు గల, పాపనాశకమైన, దేవ స్వరూపమైన ఆ పరమాత్మను మా అంతరాత్మలో ధరించేందుకుగాక ఆ పరమాత్మ మా యొక్క బుద్ధిని సన్మార్గం వైపు ప్రేరేపించునుగాక. దాని మీనింగ్ అది. థ్యాంక్ యూ. Thank you. సో చూసారు కదా అండి, ఇలాంటి మంచి మంచి విషయాలతో మీ ముందుకు వస్తూ ఉంటాం. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ భక్తి.